మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 48వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 4వ రోజు రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలతో రథాన్ని అందంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను రథంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డప్పు చప్పుళ్లు, భక్తి గీతాలు, భజన కీర్తనలను ఆలపిస్తూ రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రథం దాత గడ్డం సిద్ధలక్ష్మి శ్రీలతలను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఉదయం సాయంకాలం వేళల్లో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ పూజారి పనిపంతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బసప్ప, పనిపంతులు, ఆలయ మాజీ చైర్మన్ తలారి మల్లేష్, నమ్ముద్రి గుప్తా, మాజీ కోశాధికారి సింహం, జగ్గా అశోక్ గౌడ్, సుదర్శన్, గణేష్, కుకునూరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి 48వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు చివరి రోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఓడివిఎం కార్యక్రమం ఉంటుంది. పాల్గొన్న భక్తులందరికీ కూడా భోజన ప్రసాదం ఏర్పాటు కూడా ఉంటుంది. ఈ రోజుతో ఇక్కడ జరిగేటువంటి 3 రోజుల ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా శ్రద్ధతో యథావిధిగా మీకు తోచిన విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను.